శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే. మేడం, ఎక్కడ చూసినా అనసూయ పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అనసూయని అరెస్ట్ చేయాలి అనే వరకు వెళ్ళారు. అసలు ఏం జరుగుతోంది? టాపిక్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు టాపిక్ ఓన్లీ అనసూయ అవ్వటానికి రీజన్ ఎవరు? ఆ పోస్టులు ఏంటి? అసలు అనసూయ చేస్తున్న పోస్టుల గురించి కూడా మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయం వ్యక్తం చేయాలి. ఒకటండి, ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం పడుతుంది. పడితే వాతావరణ శాఖ పలానా ఏరియాల్లో తుఫాన్ రాబోతుంది, అందరూ జనాలు అప్రమత్తంగా ఉండండి అని చెప్తుంది. అప్రమత్తం అవుతుంది మొత్తం. అయితే ఆల్ ఆఫ్ ఏ సడను వాతావరణ శాఖ మళ్ళీ ఇంకొక ప్రకటన ఇస్తుంది. ఇక్కడ ఈలోపు అందరూ ఇక్కడ పలానా ఏరియాలో తుఫాన్ వస్తుంది అంటే ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి అందరూ ఇక్కడ ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, నష్ట నివారణ అంటే జన నష్టం రాకుండా ఎట్లా చేయాలి ఏంటి అనేది అన్నీ రెడీ చేసుకుంటారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ వాతావరణ శాఖ ఏం చేస్తుంటే తుఫాను తన దిశను మార్చుకుంది కాబట్టి వేరే దిశలో తుఫాను బీభత్సం సృష్టించబోతుంది, అటువైపు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం. మామూలుగా అసలు ఈ దిశ మార్చుకున్న తుఫాను కూడా మామూలుగా లేదు, చాలా భయంకరంగా ఉంది, కనివిని ఎరగని రీతిలో ఉంటుంది అని చెప్పి వాళ్ళు హెచ్చరించిన తర్వాత అంతకుముందు ఏం జరిగింది? ఇక్కడ చాలా ప్రమాదం అన్నారని చెప్పి వేరే ప్రాంతాల యంత్రాంగం మొత్తాన్ని, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అనుకోండి, వీళ్ళని అందరినీ ఇక్కడ తీసుకొచ్చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ అటు మార్చుకునేసరికి వీళ్ళందరూ అటు వెళ్ళేసరికి అక్కడ జరగాల్సిన బీభత్సం అక్కడ జరిగిపోయింది అన్నట్లు అయింది ఇప్పుడు ఈ వ్యవహారం అంతా. ఇది సులువుగా అర్థం అవటం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. అసలు మొదటగా తుఫాన్ వచ్చింది ఎక్కడ? శివాజీ కామెంట్స్ అతి పెద్ద తుఫాను నన్ను అడిగితే. అతను అలా మాట్లాడటము అనేది క్షమించరాని విషయం, అసలు క్షమించకూడదు. ఎందుకంటే కొన్ని తప్పులకి క్షమించటాలు ఉండవు, చట్టంలో క్షమించటం అనేది ఉండదు. నేను చట్టం పరిభాషలోనే మాట్లాడుతున్నాను, చట్టానికి కట్టుబడి మాట్లాడతాను. నేను ఎప్పుడు ఇదే మాట మాట్లాడతా. సమాజం కూడా చట్టము అనే చట్టంలో ఉంటే చాలా బాగుంటుంది. చట్టాన్ని మనం గౌరవించాలి, మనకు చట్టమే శిరోధార్యము. మనకేం పెద్ద మనుషులు పంచాయతీలు, నోరున్నోడిదే రాజ్యము, బెత్తమున్నోడిదే బర్రె అనేది కాదు, కుదరదు. మనము ఇవాళ 21వ శతాబ్దంలో ఆధునిక కాలంలో ఉన్నాం. ఇవాళ ఈ దగ్గర నుంచి అన్నీ మనకు తెలుస్తానే ఉన్నాయి. అంటే ఇంత డెవలప్ అయిపోయిన తర్వాత కూడా మనము చట్టంతో పనే ఉంది, ఇప్పుడే నేను కొడతాను, రా చూసుకుందాం, రోడ్డు మీదకి రా చూసుకుందాం, ఇవి కరెక్ట్ మాటలు కాదు. కానీ అలాంటి పరిస్థితి, ఇంత విధ్వంసకర పరిస్థితి రావటానికి కారణం శివాజీ ఈరోజు రక్షించబడి, శివాజీ చాలా కూల్ అయిపోయాడు, కూల్గా ఉన్నాడు. పైగా నిన్నో మొన్నో ఏదో ఒక ఫోటో వచ్చింది, మరి పాతదో కొత్తదో తెలియదు కానీ అసలు చాలా ధీమాగా నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో. అంటే ఇవాళ శివాజీ పరిస్థితి ఇది అని చెప్పి ఎవరో మీమ్ చేసి పెట్టారు. నిజమే, అసలు ఇంత తప్పు చేసి ఇంత చట్ట వ్యతిరేకంగా మాట్లాడిన శివాజీ ఎన్ని మాటలండి ఆ వీడియోలో. మళ్ళీ ఒక్కసారి మనము రివైండ్ చేసుకుని చూసుకుంటే, మంచిగా చీర కట్టుకున్నావమ్మా, బాగున్నావు, నాకు డ్రెస్ నచ్చింది, ఎంతవరకు బాగానే ఉంది, తప్పులేదు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోండి అమ్మా అని అంతవరకు ఆగితే అసలు ఎవ్వరూ శివాజీ గురించి మాట్లాడేవాళ్ళం కాదు, ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ అక్కడి నుంచి మొదలైంది అతని పైత్యం. అసలు ఆడవాళ్ళు చీర కట్టుకోవాలి, బయటికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా వెళ్ళాలి అనే మాట వచ్చేసరికే ఆ చుట్టూ వాతావరణంలో ఒక హైప్ క్రియేట్ అయింది. ఆ హైపు మంగపతి అని అరవడం మొదలెట్టారు కింద నుంచి. ఈయనకి ఇంకా అసలు నేను మంగపతిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి మంగపతి అనేది సినిమా క్యారెక్టరు, ఆ సినిమా క్యారెక్టర్ బయటకు వచ్చేసేసి ఏం మాట్లాడాడు? ఇప్పుడు నేను ఇలా అన్నానని చాలా మందికి కోపం వస్తుంది.
అయితే మట్టు కూరుకుంటామా, 4 పీకుతాము. ఇక్కడి నుంచి మొదలెట్టాడు అతను. మొదలెట్టి సామాన్లు, దరిద్రపు మొండ ఇట్లాంటివన్నీ తీసుకుని వచ్చాడు. అదే ఆ తర్వాత అతను చెప్పిన మాట దగ్గరికి నేను తర్వాత వస్తాను. అయితే ఇలా అయ్యేసరికి ఈ కింద నుంచి ఈ 2 మాటలు పీకుతాము అన్నప్పటి నుంచి మొదలెట్టి జనాల్లో హైప్ వచ్చేసేసింది. హైప్ వచ్చేసరికి ఇంకేముంది, నేను మాట్లాడేది కరెక్ట్ కామన్సు అని ఒక, అంటే ఇక ఆయన పూర్తి మంగపతి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి మాట్లాడేసేసి అంతా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత శివాజీ ఇలా మాట్లాడాడు ఏంటి అని చెప్పి మరి స్టార్ట్ అయ్యాయి. నాలాంటి వాళ్ళు ఊరుకోరు కదా. మాట్లాడాము, చాలా మంది మాట్లాడితే శివాజీ ఇంకా తెల్లారి సాయంత్రం అంటే కరెక్ట్గా 24 గంటలకల్లా శివాజీ చాలా బాధాతప్త హృదయంతో బాధంతా మొహంలో చూపించి, నిజంగానే బాధ కనిపించింది, నిజంగానే పశ్చాత్తాపం కనిపించింది, సారీ చెప్పాడు. అప్పటికే అతనికి ఏం అర్థమైందంటే ఈ మహిళా కమిషను అని వీళ్ళు అనటం కూడా మొదలైపోయింది. మనం తెల్లారి పొద్దున్నే మనం కూడా వీడియో కూడా చేసేసాం. ఇంకా చాలా మంది చాలా ఛానల్స్లో వీడియోలు కూడా వచ్చేసేసినాయి. ఇంకా అయ్యేసరికి అర్థమైపోయింది అతనికి, సారీ చెప్పాడు. కానీ సీన్ కట్ చేస్తే ఆ తెల్లారి అతను ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి లోపు, ఈ సారీ చెప్పేలోపు అనసూయ మా ఇష్టం మేము కట్టుకుంటాము అనే ఒక మా ఇష్టమైన బట్టలు మేము వేసుకుంటాము అనే మాట మాట్లాడేసరికి ఆమె కేవలం బట్టల వరకే మాట్లాడి పరిమితమైనందువల్ల ఇవాళ తుఫాను దిశ మార్చుకుంది. ఇంకప్పుడు అతనికి ఇంక ధీమా వచ్చేసింది, వెయిట్కి వచ్చేసేసి, నిన్న నేను ఆ టెన్షన్లో, ఆ బాధలో, భయంలో అసలు నా భవిష్యత్తు ఏమైపోతుంది, అసలు నేను మళ్ళీ ఎన్నాళ్ళు వెనక్కి వెళ్ళిపోతాను అనే ఆలోచనలోంచి ఆ భయంలో చెప్పిన సారీ కాస్త ఇప్పుడు ఈ అనసూయ మా ఇష్టమైనవి మేము వేసుకుంటాము అనేసరికి ఇంకా అతనికి ధైర్యం వచ్చేసింది, ధీమా వచ్చేసింది. వచ్చేసి ఏం మాట్లాడాడు, మీ ఇంట్లో మీ బాబాయ్ అయితే చెప్పడా, నేనేమన్నాను, నేను ఆ 2 మాటలకే కట్టుబడి ఉన్నాను, నేనేమన్నాను, మంచిగా చెప్పాను అని చెప్పి ఇంకా దానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశారు. అసలు ఇంకా తనని సేవ్ చేసుకోవటం స్టార్ట్ చేసేసాడు. అంటే అతనికి అర్థమైంది, నిన్న నేను సారీ చెప్పాను, అది నాకు పనికి వస్తుంది, నేను ఇప్పుడు ఇలా మాట్లాడొచ్చు ఇహ అని ఒక ధీమా వచ్చేసేసి నేను మీ బాబాయ్ అయితే చెప్పనా, మీ అన్నయ్య అయితే చెప్పనా, మీ నాన్న అయితే చెప్పనా, మీ తాత అయితే చెప్పనా అనేసరికి ఇవన్నీ జనాలకి ఏమనిపిస్తుంది అంటే, అవును కదా మన ఇంట్లో మనిషిలాగా చెప్పాడు కదా. కానీ అందరూ చాలా అమాయకంగా అనుకోనివ్వండి, పక్కదారి పట్టింది చర్చ ఎక్కడ అంటే, నీ సొంత కూతురికైతే నువ్వు సామాన్లు అనే మాట వాడతావా? దరిద్రపుండా అంటావేమో. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, మన ఇంట్లో మనం అనమా అండి పిల్లల్ని దరిద్రపుండా అని అనమా మనం, అది ఒక ఊత పదంగా ఉంటుంది కదా, ఇళ్లల్లో అంటాం కదా అని అంటున్నారు. నిజమే, అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు మీ ఇంట్లో అనకపోవచ్చు, మా ఇంట్లో అనకపోవచ్చు, మనకు అది చాలా పెద్ద విషయంలాగా అనిపించవచ్చు, కానీ చాలా ఇళ్లల్లో ఈ మాట వాడతారు ఆడపిల్లల్ని. ముద్దుకు అనేవాళ్ళు ఉన్నారు, కోపంతో అనేవాళ్ళు ఉన్నారు, అది ఒక తిట్టు. నిజమే, ఇప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది, నిజమే కదా, ఆ మాటలో తప్పే ఉంది, ఆ మాటలో నువ్వు ఓపెన్ డయాస్లో మాట్లాడటం తప్పు, కానీ ఇంట్లో మాట్లాడుకుంటారు. కానీ సామాన్లు అనే మాట అంటారా? అనమానండి శివాజీని, వాళ్ళ కూతుర్ని అనమానండి. ఒకవేళ వాళ్ళ కూతురు కానీ ఏ టీషర్ట్ కానీ ఏదన్నా వేసుకుని ఆయన చెప్పినట్టే ఉంటే గనక వాళ్ళ భార్యను అనమానండి. జూనియర్ ఆర్టిస్టులు నీకు అప్కమింగ్ హీరోయిన్స్ నీకు తయారుగా దొరికారా? ఇది కదా మనం ప్రశ్నించాలి, ఇదే కదా మనం ప్రశ్నించాలి.
ఇలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. గోగినేని బాబు ఇట్లాంటి వాళ్ళు అన్నారు. నీ కూతురుని అయితే అనుకుంటావా? ఏ బాబాయ్ అయినా తన అన్న కూతుర్నో లేకపోతే ఒక పెదనాన్న తమ్ముడు కూతుర్నో ఇంట్లో మనుషుల్ని సామాన్లు అనే మాట అంటారా అని చెప్పి అన్నారు. ఇది కదా వాస్తవం. కానీ శివాజీ సేవ్ అయ్యింది ఎక్కడ అంటే, అనసూయ కూడా అడగాలి ఈ మాట. ఎలాగనిపిస్తున్నావు నీకు? సామాన్లేంటి? అసలు నీకు సంస్కృతి ఉందా? నీకు సంస్కారం ఉందా? నువ్వు చదువుకున్నాడువేనా ఏంటి అని అనసూయ ఈ మాట అడగాల్సింది. కానీ అనసూయకి క్లిక్ అయింది ఏంటి? బట్టలు తన దగ్గర తనని ఐడెంటిఫై చేసుకుంది అనసూయ. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఈ చర్చ అడుదిరిగి ఇడిదిరిగి సమాజం మొత్తం అన్వయించుకుంటుంది. అవును కదా, మన పిల్లలకు మంచే కదా చెప్పాడు శివాజీ అనుకుంటున్నారు. కానీ ఏ పిల్లలైనా సరే మీ పిల్లల సామాన్లు జాగ్రత్త అని అంటే ఏ తల్లి అయినా ఊరుకుంటుందా వచ్చి? అతను అదేగా అన్నది. అందుకోసం ఏంటంటే మనకి చదువులో కానీ ఎక్కడైనా సరే రైట్ టైం రైట్ వర్డ్ అని ఒక మాట ఉంది. సరి అయిన సమయంలో సరి అయిన మాట. ఇది ఎంత అవసరం అంటే దీని మీద పుస్తకాలే ఉన్నాయి. ఈ పదం మీద పుస్తకాలు ఉన్నాయి. సరి అయిన సమయంలో సరి అయిన మాట అంటే మనం వాడేటప్పుడు మనం అలా మాట్లాడాలి. ఇప్పుడు ఔచిత్యము ఉంది, ఔదార్యము ఉంది. ఈ రెండు దగ్గరగా ఉంటాయి, కానీ రెండిటికి అర్థం వేరు. ఇలాగనమాట. ఇలా అనసూయ ఈరోజు సమాజం అసలు ఇక శివాజీ ఎట్లా రక్షించబడ్డాడో అర్థమైపోయింది. 95% శివాజీ వైపే ఉన్నారు అని చెప్పి నన్ను కూడా ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు డిబేట్లలో. మీరు కూడా ఇప్పుడు 95%కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు అవుతుందేమో అంటే కాదు. 95%కి వ్యతిరేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. కాకపోతే ఆడవాళ్ళ మీద పెత్తనం చేయడానికి, ఆడవాళ్ళని అవకాశం దొరికింది కదా అని మాట్లాడటానికి ఇలా నోరు చేసుకునే శివాజీలు మటుకు నేను వదిలిపెట్టను. అయితే ఇక్కడ ఇంకొక విషయం మేడం, ఆ శివాజీ అన్న దగ్గర నుంచి ఇప్పుడు మీరు అన్నట్లుగా టాపిక్ డైవర్ట్ అయ్యి ఇప్పుడు అనసూయ బట్టలు వేసుకునే దగ్గర మాత్రమే మాట్లాడుతున్నారు. అండ్ ఈ కామెంట్, ఈ ట్వీట్స్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాలో పెడుతున్న పోస్టులు ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా, అంటే స్విమ్ సూట్ వీడియో రిలీజ్ చేయటం, అలానే ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కొన్ని పిక్స్ బోల్డ్గా పెడుతూ ఉండటం, వీటిపైనే చర్చ వెళ్తుంది. అంటే ఏం జరిగిందంటే ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ పట్టుకొని చెరకు వైపు లాగుతున్నారు అనుకోండి, ఏదో పాయింట్లో తెగాల్సిందే అది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ మనకు దేనికి పనికి వస్తుంది? దేన్నన్నా ప్యాక్ చేయటానికో, డబ్బులకు పెట్టడానికో, జుట్టుకు పెట్టుకుంటానికో, ఇలా రకరకాల. కానీ లాగటానికి మనం వాడామనుకోండి దాన్ని, తెగుతుంది. తెగి ఊరుకోదు, దెబ్బ కూడా తగులుతుంది. అది పెద్ద దెబ్బ కాకపోవచ్చు. అదే జరిగింది అనసూయ విషయంలో. అనసూయ ఈరోజు అనసూయని ప్రతి ఒక్కళ్ళు అనసూయ గురించి మాట్లాడుతున్నారు అంటే, కొంతమంది వీడియోలు డిబేట్స్లో మాట్లాడేటప్పుడు కూడా మా భర్తలు, ఆడవాళ్ళకి ఎందుకు ఇంత కోపం వస్తుంది అనేదానికి, మా భర్తలు నిన్ను దలుచుకుంటూ మాతో సంసారాలు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళకి కోపం వచ్చింది అని మాట్లాడుతున్నారు. అక్కడ తప్పు అనసూయని చూసి భార్యలతో కాపురాలు చేసే మగవాళ్ళదా తప్పు? అనసూయ కాకపోతే ఇంకొక ఆమె చూపిస్తుంది, ఇంకొక ఆమె బికినీలు వేసుకుంటుంది, ఇంకొక ఆమె స్విమ్ సూట్లు వేసుకుంటుంది, ఇంకొక ఆమె చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంది. ఇక్కడ ఎవరు నేర్చుకోవాలి? శివాజీ మాటల్లో తప్పు కూడా ఇదే. ఇవన్నీ ఏమైపోయినాయి అంటే అనసూయ పెట్టే పోస్టుల వల్ల, అనసూయ రిలీజ్ చేసే ఫోటోల వల్ల, ఇన్స్టాలో పెట్టే కామెంట్స్ వల్ల వీళ్ళు సేవ్ అయిపోతున్నారు ఇట్లా మాట్లాడేవాళ్ళు. శివాజీ ఏమన్నాడు? మీరే ఇబ్బందులు పాలవుతారు అన్నాడు.
ఎవరి వల్ల ఇబ్బందులు పాలవుతారు? ఒక పోకిరి వల్ల ఇబ్బంది పాలవుతారు. అంటే పోకిరీలు చేసింది కరెక్ట్ అని చెప్తున్నాడు ఆయన? పోకిరీలు అలా చేయమని చెప్తున్నాడా? ఇప్పుడు ఇలా పోకిరీలు తయారైతే ఈ పోకిరీలు సినిమా వాళ్ళతోనే ఆగరు కదా. ఒకసారి పోకిరీతనం అలవాటైన తర్వాత ఏ బజార్లో అవకాశం దొరికితే గనక మంచిగా బట్టలు వేసుకున్న అమ్మాయి వైపు మీద కూడా వెళ్తారు కదా. అసలు మనము ఈ సమస్యకి పరిష్కారము ఇటు పోకిరీల వైపు నుంచే జరగాలి, ఇటు ఎవరైతే బట్టలు సరిగా వేసుకోరో ఇటు నుంచి కూడా జరగాలి. ఇప్పుడు అశ్లీలము అసభ్యత అనే దానికి ఒక నిర్వచనం ఉంది మన చట్టంలో. ఆ నిర్వచనానికి తగ్గట్లుగా ఎవరన్నా ఉంటే గనక మనము చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అంతేగాని వాళ్ళు అశ్లీలంగా అసభ్యంగా బట్టలు వేసుకున్నారు కాబట్టి నేను అత్యాచారం చేస్తానంటే మటుకు కుదరదు. ఈ సన్నని గీత అర్థం కావట్లే జనాలకి. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ 95% సపోర్ట్ చేస్తున్నారు అని గాలివాటుగా వెళ్ళిపోతున్న ఈ గాలివాటంలో మనము ఏదైనా చేయొచ్చు, మగపిల్లలకు ఆ హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి మేము అసభ్యంగా అశ్లీలంగా ఉండే హక్కు మాకుంది అని ఆడవాళ్ళు అంటే, ఇప్పుడు మేమేమైనా చేసే హక్కు మాకుంది అంటే ఈ రెండు సమానం ఎప్పటికీ కాలేవు. ఈ రెండిటి వల్ల ప్రమాదం ఉంది. ఈ రెండిటి మధ్యలో ఉన్న గీత ఏదైతే ఉందో ఇది కనిపించకపోతే ఇలాగే ఉంటుంది. 95% 99% సపోర్ట్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమా 500 రోజులు ఆడింది అంటే అది గొప్ప సినిమా అని కాదు. సినిమా భాషలోనే చెప్పాలి అంటే ప్రజాదరణే పూర్తిగా కరెక్ట్ అనుకోవటానికి ఎక్కడా లేదు. ఇప్పుడు ఒక తప్పుని మెజారిటీ పీపుల్ కరెక్టు అనుకున్నారనుకోండి, మెజారిటీ పీపుల్ అన్నారు కాబట్టి ఇది కరెక్టే అంటే అయిపోతుందా? అవ్వదుగా. కొన్ని సందర్భాల్లో మనం తెలుసో తెలియకో పొరపాటునో ఒక తప్పుని ఒప్పుగా అనుకోవచ్చు. అనుకున్నంత మాత్రాన ఇది చాలామంది అనుకున్నంత మాత్రాన అది ఒప్పు అయిపోదు. అందుకే ఎప్పుడు కూడా ప్రజాదరణ అనేది ప్రజాదరణ పొందిన సినిమా అంటారు. అంటే ఓ 500 రోజులు ఆడింది, 500 రోజులు ఆడినంత మాత్రాన అది ప్రజాదరణ సినిమా ఉన్న సినిమాయేనా? మరి ఆర్ట్ మూవీస్ ఆడట్లేదు అంటే అవి మంచి మూవీస్ కాదా? అందుకోసం ఏంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇటు మాట్లాడే వాళ్ళైనా అటు మాట్లాడే వాళ్ళైనా మధ్యలో ఉన్న సన్నటి గీతల్ని అర్థం చేసుకునే ఓపిక తీరిక ఇవాళ ఎవరికీ లేవు. అందుకే ఎవరికి తోచిన కామెంట్లు వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ అనసూయని అరెస్ట్ చేయాలి అంటున్నారు. ఏ బేస్ మీద అరెస్ట్ చేస్తారు అనసూయని? అనసూయని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎవరిస్తారు అరెస్ట్ ఆర్డర్స్? ఎవరిస్తారు? ఈ మాత్రం జ్ఞానం కూడా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అరెస్టు అని అరుస్తున్నారు ఎవరికి తోచిన వాళ్ళు. మళ్ళీ పైగా ఒక చట్టబద్ధత ఉన్న ఒక సంస్థ మీదకు కూడా వెళ్తుంది ఈ అవాకులు చవాకులు. ఏమి శివాజీ అన్న ఏం తప్పు మాట్లాడాడని శివాజీ అన్నని పిలిచారు మహిళా కమిషను అని మాట్లాడుతున్నారు. మరి అనసూయని ఎందుకు పిలవరు మహిళా కమిషన్కి అని పిలుస్తున్నారు? ఇప్పుడు అక్కడ శివాజీ అన్న మాటలు కనిపిస్తున్నాయి. అందుకు మహిళా కమిషన్ పిలిచింది. తనకున్న పరిధిలో తను మాట్లాడింది, పంపించింది. అది మహిళా కమిషన్కున్న పరిధి. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు. నేను 10 రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి, ఎవరైనా సరే అనసూయని మాట్లాడుతున్నారు, మాట్లాడటం కాదు చేతల్లో చూపించండి. రోడ్డు మీదకి వస్తే అల్లరి పెడతాము, మాకు కనిపిస్తే చెప్తాము ఆ సంగతి. ఈ ఛాలెంజ్లుగా చేయాల్సింది. అనిపించిన పోస్టులు కానీ ఫోటోలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి మీరు కోర్టులో వెయ్యండి. ఇప్పుడు ఇంతమంది మాట్లాడుకోవటం వేస్ట్ కదా. ఇది 95% వచ్చిందా, 100% వచ్చిందా, లేకపోతే 100కి 500 వచ్చిందా అనేది కాదు ఇక్కడ సమస్య. మీరు వెళ్ళండి, వెళ్ళి కోర్టు ఏం చెప్తుందో చూడండి. నిర్వచనము నేను అందుకే ప్రతి క్షణము చట్టము అని చెప్తుంది. అందుకు మనం చట్టాన్ని గౌరవించాలి.
ఈ ఈ ఈ విషయం ఇంత ఆ, ఆ, అంటే దారేటో అర్థం కాని పరిస్థితిలోకి ఈ విషయం వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అంటే అనసూయ పెట్టిన పోస్టు, మా ఇష్టం మా బట్టలు. అది ఎప్పుడు వస్తుందండి? మా ఇష్టము మా బట్టలు అనేది ఎప్పుడు వస్తుంది? మై బాడీ మై రైట్ అనేది ఎక్కడొస్తుంది? స్త్రీలను అణిచివేస్తేను, లేకపోతే మీరంతా ఒకే రకం బట్టలు కట్టుకోవాలి అన్నప్పుడు, లేకపోతే మీరు బురకా వేసుకోవటానికి వీల్లేదు అని ఒక ఒక మైనారిటీ పీపుల్ మాట్లాడినప్పుడు, అలాగే మొన్న నితీష్ కుమార్ అనే ఆయన బురకా లాగాడు. అట్లాంటప్పుడు మాట్లాడితే దానికి చట్టబద్ధత ఉంటుంది. ఈ స్టేట్మెంట్ వర్తిస్తుంది. ఇప్పుడు యూనిఫామ్స్ ఉంటాయి కదా, ఈ యూనిఫామ్స్ ఏదైనా సరే ఒక కాలేజీలో ప్రవేశపెట్టాలనుకోండి, ఓకే, అప్పుడు ఏం చెయ్యాలి అంటే యూనిఫామ్స్ అనే కాదు, కొత్తది ఏదైనా సరే మనం ఒకటి తీసుకురావాలి మార్పు అనుకుంటే అందరినీ కూర్చోబెట్టి మేము ఇలాంటి మార్పు తీసుకురాబోతున్నాము, ఈ మార్పు మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడగాలి. అంటే ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే కాస్త చదువుకున్న వాళ్ళకి, చట్టాలు తెలిసిన వాళ్ళకి, ప్రపంచాన్ని నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతాయి. నేను ఆల్రెడీ ఒక బ్యాగేజ్ పెట్టేసుకున్నా, నేను మగాడిని, నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నాకు అధికారం ఉంది, నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నా వెనక రాజకీయ నాయకులు ఉన్నారు, నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది అనుకునేవాళ్ళు, లేదు నాకు ఇంకెవరెవరో అదృశ్య శక్తుల సపోర్ట్ ఉంది అనుకునేవాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు. కానీ చట్ట ప్రకారం మాట్లాడాలనుకునేవాళ్ళు, ఒక రైము రిధముతో మాట్లాడాలనుకునేవాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడరు. నేను మాట్లాడేదాని విషయంలో ఎవరైనా ఒక స్థాయితో వచ్చి మాట్లాడాలి అంటే నేను మాట్లాడతా. ఆ స్థాయి వాళ్ళకుంటే వాళ్ళని నేను విమర్శించలేను, వాళ్ళు నన్ను విమర్శించలేరు. ఇక్కడ ఏమైపోతుందంటే అసలు విషయం వేరు, మాట్లాడేవాళ్ళు వేరు. మాట్లాడే వాళ్ళకి విషయం తెలుసా లేదా అనేది కూడా లేదు. ఇవాళ ఈ డిబేట్లు కూడా దారి తెన్ను లేకోకుండా వెళ్ళిపోవటానికి, నువ్వు ముందు బయటికి రా నీ సంగతి చూస్తాను అనే వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నిన్న ఒక డిబేట్లో నేను చూశాను, ఒక ఆవిడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది, రా చూసుకుందాం, నువ్వు నా ఇష్టం మాట్లాడటం అంటున్నావు కదా, నా ఇష్టం నాకు కొట్టే హక్కు ఉంది అని మాట్లాడుతుంది. ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి ఈ విపరీత ధోరణులు ఏంటి అసలు? ఇలాంటి తలాతోకా లేని చర్చే ఒక ట్రాన్స్జెండర్ అబ్బాయి నేను అఘోరీని అని ఊరి మీద పడి తిరిగినప్పుడు కూడా ఇట్లాగే దిశ లేకోకుండా, దారి తెన్ను లేకోకుండా చర్చలు జరిగినాయి. అవును, కొంతమంది అతని దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని, కొంతమంది అసలు అతన్ని ఎక్కడికో ఇప్పుడు అన్వేష్ గాడు అంటున్నాడే, నా నోట్లో ఉన్న మచ్చలు ఉన్నాయి, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నేను ఏదంటే అది జరిగిద్ది అని అట్లా మాట్లాడాడు. మాట్లాడితే ఇంకేముంది, వాడికి చాలా శక్తులు ఉన్నాయని వాడికి పాదాక్రాంతం అయిపోయారు కొంతమంది. కానీ ఆ రోజున ఫస్ట్ టైం మనమే వ్యతిరేకిస్తా మాట్లాడాం. అసలు అరెస్ట్ చేయాలి, అతను బట్టలు ఇప్పుకొని పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నాడు, ఇతను అఘోరీ కాదు, ఇతను ట్రాన్స్జెండర్ అని చెప్పి ఫస్ట్ మాట్లాడింది మనం. మంచో చెడో నాకు తెలియదు కానండి, మన ఇద్దరం మాట్లాడుకునే చాలా డిస్కషన్స్కి ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఎన్ని విషయాలు, ఇప్పుడు అనసూయ విషయం కూడా ఎవరు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాం. అవును, ఏది రియాలిటీ షోస్ గురించి, రియాలిటీ షోస్లో ఆ బట్టలు ఏంటి అని ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి మీరే. మాట్లాడాం. ఈ రోజు కూడా నన్ను అడుగుతున్నారు కొంతమంది, మీరు మహిళ అయి ఉండి ఏంటి అని. అవును, ఎస్, నేను మహిళ అయినంత మాత్రాన మహిళా హక్కుల కోసం పోరాటం చేసే మనిషిని నేను కాదనట్లేదు. కానీ శివాజీని నిలదీసే దగ్గర, శివాజీని ఖండించే దగ్గర 3 విషయాలు మాట్లాడా.
ఖండించా 3 విషయాల్లో. అవును. 4 పీకుతావన్న దగ్గర నువ్వెవడివిరా, నీ ధైర్యం ఏంట్రా, నీ గొప్పతనం ఏంట్రా, నువ్వెట్లా పీకుతావు అని చెప్పి అడిగాం. అలాగే సామాన్లు అన్నదానికి అది అసభ్యకరమైన మాట. అలాగే బయట వాళ్ళని, నీ ఇంట్లో వాళ్ళని నువ్వు బూతులు తిట్టుకుంటావా, ఏం చేసుకుంటావో, నీ 4 గోడల మధ్య నువ్వేమన్నా చేసుకో. ఆ ఎదురు తిరిగిన వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టుకుంటే మీరు చూసుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మీరు చూసుకోండి. కానీ నువ్వు బయట వాళ్ళని దరిద్రపు ఉండా అనే హక్కు నీకు లేదు. ఇలా అనుకుంటాము, ఇలాంటి ఆలోచన వస్తుంది, కానీ అనము. ఎందుకంటే వచ్చేస్తారు మహిళా హక్కులు అనుకుంటా, మహిళా సంఘాల వాళ్ళు వచ్చేస్తారు అని ఎంత వెటకారంగా మాట్లాడాడండి. ఆ శాంతం, పొగరు, వెటకారం, నేను ఏదన్నా మాట్లాడితే కరెక్టు, నేను మంగపతిని అన్నట్టు మాట్లాడాడు. ఎవరినైనా ఇలా మాట్లాడే వాళ్ళని అనాలనిపిస్తుంది, మనిషివా మంగపతివా అని. ఎస్, నేను మాట్లాడతా. ఎవరు కాదంటారు ఇప్పుడు నేను మాట్లాడేదానికి? ఇలా కాదమ్మా ఇలా అని ఎవరంటారో నేను చూస్తాను. నిజమే, మై బాడీ మై రైట్, నేను మళ్ళీ చెప్తున్నా. కానీ నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు అనుగుణంగా నా ఇష్టమైన బట్టలు నేను వేసుకుంటా, ఎస్. కానీ నిబంధనలు ఉన్నాయి, షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటి అంటే అసభ్యత, అశ్లీలత. అవునా కాదా? ఖచ్చితంగా. దాన్ని కాదు అని మాట్లాడే హక్కు ఎవరికి లేదు. అది ఆడవాళ్ళు అవనివ్వండి, మగవాళ్ళు అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి. ఇప్పుడు శివాజీ మాట్లాడిన మాటలు, ఏ 3 మాటలనైతే నేను దేవుని నుంచి వ్యతిరేకిస్తున్నానో ఆ 3 ఏ మగవాళ్ళనైనా వచ్చి అవును కరెక్టే శివాజీ మాట్లాడింది మరి నొక్కుతున్నారు కదా సన్నాయి నొక్కులు. సారీ చెప్పాడుగా అని. అన్వేష్ గాడు సారీ చెప్పాడు, వదిలేద్దామా అన్వేష్ని? సారీ చెప్పినా వదలకూడనంత పొరపాటు శివాజీ మాట్లాడాడు. కానీ బతికిపోయాడు. ఎవరి వల్ల? అనసూయ వల్ల. ఈ క్లారిటీ అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. ఈవిడ సీన్ లోకి రాకపోయి ఉంటే ఇప్పుడు శివాజీ పరిస్థితి వేరేలా ఉండేది. ఓకే. ఇప్పుడు మనము బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మన చేతిలో మైక్ ఉన్నప్పుడు మన వీడియో 4 చూస్తారు అనుకున్నప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. ఒక స్టేట్మెంట్ పబ్లిక్లోకి ఎయిర్లోకి వదులుతున్నాము అంటే మొత్తం పంచేంద్రియాలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఏదంటే అది మాట్లాడకూడదు. ఒక చట్టం గురించి చెప్పాను అంటే ఆ చట్టం తెలిస్తేనే మాట్లాడాలి. ఇవాళ ఎందుకు ఇంతమంది రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి కూడా బతికిపోతున్నారు? ఆఖరికి గరికపాటి నరసింహారావు దగ్గర నుంచి, గంగాధర శాస్త్రి దగ్గర నుంచి వీళ్ళనేంటి అసలు వీళ్ళని ఎండగట్టాలి ఖచ్చితంగా. వీళ్ళేంటి మగపిల్లలకి కొమ్ములు ఉన్నాయా? ఆడపిల్లలు బట్టలు సరిగ్గా చేసి వేసుకోకపోతే ఎట్లన్నా చూస్తారా? బట్టలు సరిగ్గా వేసుకొని ఆడపిల్లలు వేసేలా గంగాధర శాస్త్రి మాటలు. ఒక ఆడపిల్ల తన అందాలు చూపించి మగపిల్లల్ని ఆకర్షించడానికి ప్రయత్నించే ప్రతి ఆడది నా దృష్టిలో వేసి అని మాట్లాడాడు. అండ్ వేసి అంటే అంత చవకైపోయింది ఆయనకి. మరి అంత చవకైన వాళ్ళ దగ్గరికి వెళ్ళే మగాళ్ళని ఏమనాలి? వాళ్ళు అంతకన్నా చౌకబారిన మనుషులేగా. నువ్వు అది ఎందుకు మాట్లాడేట్లా? ఎందుకండి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారు? వీళ్ళేమో ఒక ఘనమైన పీఠాల మీద కూర్చొని ఉంటారు. ఇదంతా ఏంటి అంటే ఇవాళ సమాజంలో ఏమీ తెలియని వాళ్ళు కూడా, చట్టము, న్యాయం, ధర్మం ఏమీ తెలియని వాళ్ళు కూడా ఊసుపోక మాట్లాడే గాలి మాటలు కూడా ఈవేళ ఒక ప్రాధాన్యతని సంతరించుకుంటున్నాయి ఈ తుఫాను డైవర్షన్ వల్ల. కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి బయటలు తీసుకుంటుంటే ఆ బయట్లలో మాట్లాడే వాళ్ళకి ఏంటి తెలుసు, ఎంత తెలుసు అనేది లేకుండా ఏదంటే అది మహిళా కమిషన్ గురించి కూడా ప్రశ్నించే వాళ్ళని నేను చూస్తున్నా. వాళ్ళకి ఏమీ తెలియదు, ఏమీ తెలీదు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ. ఇది దారుణం. ఒక చట్టబద్ధమైన సంస్థని ప్రశ్నించడానికి నీ దగ్గర నీకు చట్టబద్ధమైన విషయం తెలిసి ఉండాలి. అసలు మహిళా కమిషన్ యొక్క పరిధి ఏంటి, పరిమితి ఏంటి,
ఏం చేయగలదు, ఏం చేయలేదు, అసలు మహిళా కమిషన్ అంటే ఏంటి తెలుసా వీళ్ళకి ఏమన్నా? ఇక్కడ ఒక అక్కసున్నామకి, ఒక ఆమెకి నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ అవ్వలేదు అనుకున్నామే టార్గెట్ చేసి మాట్లాడుతుంది మహిళా కమిషన్ చైర్పర్సన్ని. అంటే మీ మీ ఇంట్రెస్ట్ల కోసం ఈ విషయాన్ని ఇంతలా వాడుకుంటున్నారంటే మీరెంత చౌకబారు మనుషులు అసలు. అసలు మహిళా కమిషన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏంటి ఈ విషయంలో, ఈ సందర్భంలో? పోనీ ఎవరన్నా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి అనసూయ బట్టల గురించి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇస్తే ఆమె పట్టించుకోలేదా? సరే, ఇవన్నీ పక్కన పెట్టండి ఒక్క నిమిషం. అసలు సోషల్ మీడియాలో అనసూయ వదులుతున్న పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అందరూ ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించండి, నేను ప్రశ్నిస్తున్నా. కానీ మనం అందరము అది కన్వీనియంట్ అని అనను, కానీ మన దృష్టికోణం వెళ్ళంది సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో ఇంతకంటే అశ్లీలమైన సన్నివేశాలు లేవా? ఖచ్చితంగా. మరి వాటి సంగతి ఏంటి? వాటి సంగతి ఏంటి? అది ఎంటర్టైన్మెంట్ కావాలని చూసి మా ఇష్టానుసారం చూసేది. బట్ ఇది ఇళ్లలోకి వచ్చేస్తుందని మాట్లాడుతుంది. ఈ సినిమాలు ఇళ్లలోకి రావట్లా? సినిమాలు ఇళ్లలోకి రావట్లా? ఓటీటీలు ఇళ్లలోకి రావట్లా? వెబ్ సిరీస్లు ఇళ్లలోకి రావట్లా? అలా అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను అనసూయని సమర్థించానని కాదు. ఇప్పుడు మనం అనసూయ గురించి మాట్లాడితే మిగతాయి కూడా మాట్లాడదాం. ఇప్పుడు శివాజీ గురించి మనం ప్రశ్నించదలుచుకున్నప్పుడు అనసూయ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎట్లా అయితే మాట్లాడుకుంటున్నామో అనసూయని ప్రశ్నించేటప్పుడు సినిమా ఇండస్ట్రీని కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి చిన్మయ్య పాడిన పాటల గురించి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాడు. సరే, చిన్మయ్యి సినిమా పాట పాడింది, సినిమాలో పాట పాడింది. మరి కరాటే కళ్యాణ్ కూడా సినిమాల్లో యాక్షన్ చేసింది కదా ఒకప్పుడు. మరి ఇప్పుడు ఈ నీతి సూత్రాలు చెప్తుంది, అది కుదరదు కదా. ఇప్పుడు చిన్మయ్య సినిమా పాటలు పాడినందుకు తప్పైనప్పుడు అలాంటి యాక్షన్ చేసిన కరాటే కళ్యాణి ఒప్పు ఎట్లా అవుతుంది? అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా అయిపోయిందంటే, మనము సమర్థించదలుచుకున్నామా, ఉచ్చం నీచం లేకుండా సమర్థించేద్దాం. పొగడాలనుకున్నామా, ఉచ్చం నీచం లేకోకుండా, మంచి చెడు లేకుండా పొగుడుతాం. తిట్టాలనుకున్నామా, ఇంక తిట్టేద్దాం, వెనక ముందు చూసుకోవద్దు. అసలు చట్టబద్ధమైన సంస్థలను తిడతామా? మళ్ళీ వీళ్ళు చట్టబద్ధమైన సంస్థల గురించి హక్కులు ఏం చెయ్యాలి అని చెప్పేవాళ్ళు చట్టాల గురించి మాట్లాడరు. మరి చట్టం చెప్తుందిగా, ఎవరు నన్ను లాగి పీకుతానంటే ఊరుకుంటుందా చట్టం? ఊరుకోదు కదా. పైగా ఇంకొక నేను బట్టలు ఇప్పేసి తిరుగుతాను అంటే నేను ఏమైనా చేస్తాను అనే హక్కు ఉంది అని మాట్లాడుతుంది ఒక ఆవిడ. చేయమనండి. ఇప్పుడు శివాజీ కూడా అదే కదా అన్నాడు, ఇబ్బందులు పాలవుతారు అన్నాడు. అంటే ఇబ్బందులు పాలు చేసే వాళ్ళకి ఈయన లైసెన్స్ ఇచ్చినట్టేగా. వీళ్ళు బట్టలు సరిగా వేసుకోకపోతే మీకు లైసెన్స్ ఇచ్చేస్తున్నాననే కదా చెప్పాడు. మీకు లైసెన్స్ ఉందని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఒక చిన్నది పాయింట్ క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది మేడం. బట్టలు వేసుకొని తిరగండి లేకపోతే విప్పుకొని తిరగండి అని చెప్పి అది ఇంట్లో వాళ్ళకే చెప్పుకుంటాం ఫస్ట్. బయటకు వచ్చి ఎవరికి చెప్పరు, అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళు. అలానే విప్పుకొని తిరగండి అనే ఈ మాట ఎక్కువ సార్లు వినపడుతుంది. ఎవరు కూడా ఎక్కడా కూడా మనం బిక్నీల్లో తిరగటం నేనైతే చూడలేదు మేడం. ఎక్కడంటే ఎక్కడో బీచ్ల దగ్గర వెకేషన్ ఎంజాయ్ చేసేవాళ్ళు, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్ లో పోస్ట్ చేస్తున్న, లేదంటే సినిమాల్లో చూపించిన చూశాను. కానీ నాకు రోడ్డు పైన బిగ్ని వేసుకున్న వాళ్ళు ఎవరు కనపడలేదు మేడం. నేను ఇంతవరకు చూడలే. దీన్ని ఎంత నార్మలైజ్ చేసేస్తున్నారంటే, రేపు అసలు ఇప్పుడు అనసూయ వల్ల రేపు మామూలు ప్రజానేకం కూడా అందరూ బికినీలు వేసుకోవాలనుకుంటారు, అలాంటి ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు ఒక ఆమె గుడికి బికినీ వేసుకుని వెళ్తుంది, అదేంటి అంటే అవును నాగబాబు గారు చెప్పారు
అని మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. అలాగే ఎవరో ఒక ఆమె గుడికి బికినీ వేసుకుని వెళ్తుంది. అదేంటి అంటే నాగబాబు గారు చెప్పారు. నాగబాబు ఇలా చెప్పాడా గుళ్ళకి నిన్ను ఆఫీసులకి బికినీలు వేసుకొని వెళ్ళమని చెప్పాడా? అసలు ఎందుకు వీళ్ళు పక్కదారులు ఎందుకు పట్టిస్తున్నారో, వక్ర భాషలు ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో అర్థం కావట్లే అసలు. ఇది మట్టుకు వీళ్ళ వక్ర భాష్యాల వల్ల సమాజానికి వీళ్ళు ఏదో మంచి చేస్తామని అనుకుంటున్నారేమో కానీ ఖచ్చితంగా సమాజానికి విపరీతమైన సంకేతాలు వెళ్తున్నాయి. విపరీత అర్థాలని విపరీతమైన సంకేతాలను పంపిస్తున్నారు వీళ్ళు సమాజంలోకి. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి చాలా మందికి చాలా చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్లు కొద్దినే మాట్లాడుతున్నారు. ఇవాళ చాలా మందికి పబ్లిసిటీ పిచ్చి పట్టింది, ఇన్క్లూడింగ్ అనసూయతో సహా. పబ్లిసిటీ, పాపులారిటీ ఈ రెండు అంత పనికిరాని విషయాలు సమాజానికి కానీ వ్యక్తులకు కానీ. ఆమెకి ఇంకా ఆమె ప్రొఫెషనల్గా అది కరెక్ట్ అని ఆమె అనుకోవచ్చు. ఓకే, అది ఆమె ఇష్టం, ఆమె సొంత నిర్ణయం. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఆమె చూసుకుంటుంది. నేనేమి దాని గురించి నేను చర్చించట్లా. ఆమె జీవితంలో ఏ వృత్తి తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఆ వృత్తికి తగ్గట్టు ఎట్లా ఉండాలి అనేది ఆమె వ్యక్తిగతమైన విషయం. అయితే ఈ వ్యక్తిగతమైన విషయం సమాజానికి ఏమైనా నష్టము అంటే అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అంతేగాని ఎడాపెడా మాట్లాడే హక్కు లేదు. అసలు ఈ సమస్య మొత్తము మీరు అనసూయ వైపా శివాజీ వైపా అనేటట్లు అయిపోయింది. అసలు ఇక్కడ సమస్య అనసూయ కాదు, శివాజీ కాదు. ఇవాళ సొసైటీకి మనం ఏం చెప్పదలుచుకున్నాం, మన యువతకి ఏం చెప్పదలుచుకున్నాం, మనం యువతతో అసలు ఏం మాట్లాడాలి, మన కాన్వర్సేషన్ ఏంటి యువతతోటి? యువతకి ఏం చెప్పాలి మనం? మీరు ఒక విలువైన కాలం యవ్వనం అనేది, బాధ్యత లేని యవ్వనం అనేది జీవితం మొత్తం నాశనం చేస్తుంది. మీరు సినిమా పోస్టర్లు చుట్టూతూ, లేకపోతే ఫోనుల్లో వచ్చే అశ్లీలాన్ని చూసుకుంటూ, లేకపోతే ఎక్కడన్నా ఒక హీరోయిన్ కనిపిస్తే చొంగగార్చుకుంటూ చూసుకుంటూ, వీలైతే ఒక కామెంట్ వేయడం, వీలైతే ముట్టుకోవటం, రక్కుతాము, గీకుతాము, ఇంకేమైనా చేస్తాము అనే ఒక మానసిక స్థితిలో గనక యువత ఉంటే గనక ఈ దేశానికైతే మంచిది కాదు. మనం ఇది నేర్పాలి. అండ్ ప్రతి ఇంట్లో ఇప్పుడు ఎవరైతే వీళ్ళంతా మాట్లాడుతున్నారో, ఆడపిల్లలు శుభ్రంగా బట్టలు నిండుగా వేసుకొని వస్తే బాగుంటుందని ఎవరైతే చెప్తున్నారో, దాంతో పాటు మగపిల్లలకు కూడా చెప్పగలిగితే, మగపిల్లలకి ఖచ్చితంగా మగపిల్లలకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు మన ఇండస్ట్రీని తీసుకుందాం, తెలుగు ఇండస్ట్రీని. మళ్ళీ సినిమా దగ్గరికి వెళ్ళాలి మనం. ఖచ్చితంగా ఇది సినిమాకే లింక్ అయ్యి ఉన్నది. ఇప్పుడు మన సినిమాలు కావచ్చు, ఓటీటీలు కావచ్చు, లేకపోతే ఈ టీవీ సీరియల్స్ కావచ్చు, ఇవి కావచ్చు, ఏవైనా సరే, ఏదైనా మన లోకల్ వాళ్ళందరినీ మనము బాగు చేసేసుకున్నాం. చాలా బాగుంది ఇక్కడంతా వ్యవహారం. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా మేము చెయ్యము, ఇలా అశ్లీలకరమైన దుస్తులు వేసుకోవాలన్నా, మగపిల్లల్ని రెచ్చగొట్టేలాగా ఉండేవి అన్నీ చెయ్యము అని చెప్పి మనం మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాం. మన ఏరియా వరకు క్లీన్ చేసి పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇలా నటించడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. వేరే ప్రాంతం వాళ్ళు వస్తున్నారు కూడా, వచ్చేసారు కూడా. ఇది ఎప్పటి నుంచో ఉన్న గోలే. అప్పుడు శ్రీరెడ్డి చేసిన గోల అంతా అదే కదా. వేరే వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఊహించిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ చేశారనుకోండి, వాళ్ళని ఏం చేద్దాం? ఇదంతా చేసిన సినిమా ఇండస్ట్రీని ఏం చేయాలి? ఇప్పుడు శివాజీ వచ్చి అప్కమింగ్ హీరోయిన్లకి నీతులు బోధించటం కాదు, అసలు ఆయన ఉన్న సినిమా ఇండస్ట్రీని ఆయన ఏమి సంస్కరణ చేశాడు. సరే, సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని చేయలేకపోయాడు అనుకుందాం, ఆయన చేసిన సినిమాల వరకు అయినా చేయగలిగాడా? నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి, ఇప్పుడు ఈ డిబేట్ నుంచి నేను ఒకటే అడగదలుచుకున్నా.
అది శివాజీనా లేకపోతే శివాజీని వెనకేసుకొచ్చే మనుషులనా, 95% మెజారిటీ పీపుల్నా, అసలు మనం అనసూయను ఒక్కదాన్ని వ్యతిరేకిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఇవాళ మన సమస్య అనసూయేనా, లేకపోతే ఇట్లాంటి విష సంస్కృతి ఎక్కడున్నా అది కూడా నష్టమేనా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది సినిమాలా, సెల్ ఫోనా, ఓటీటీలా, అన్నీ ఉన్నాయి కదా. మరి వీటన్నిటిలో ప్రక్షాళన జరగకోకుండా, వీటన్నిటిలో మార్పు రాకోకుండా ఒక్క అనసూయ వల్లే ప్రమాదం ఉంది అని మాట్లాడటం, మా మొగుళ్ళని జడగొడుతుంది అని ఆడవాళ్ళు గుండెలు బాదుకున్నారు అన్న ఏంటి ప్రయోజనం? ఇది కూడా మద్యపాన నిషేధం లాంటిదే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేశాం, పక్క రాష్ట్రం నుంచి వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే ఈ దేశం మొత్తానికి మద్యపాన నిషేధం కావాలా. అట్లాగే సినిమా ఇండస్ట్రీని ముందు బాగు చేసుకోండి. సినిమాల్లో ఉన్నోళ్ళు అందరూ, సినిమాల్లో ఉన్నోళ్ళు, సినిమాలు మానేసిన వాళ్ళు అందరూ అక్కడ ఏదన్నా ఒక క్లీన్ పరిస్థితి అంటే క్లీన్ అండ్ గ్రీన్ చేస్తే గనక ఏమైనా పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది. ఈ మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాట రాయాలి అంటే, రాయించుకోవాలి అంటే ఒక రచయిత దగ్గరికి ఎవరు వెళ్తారు? ఒక దర్శకుడు, ఒక నిర్మాత వెళ్తారు. కొన్నిసార్లు అసలు నిర్మాతలే వెళ్తారు. మురారి గారని ఆ మధ్య చనిపోయారు ఒక ఆయన. మురారి గారు ఆయన చాలాసార్లు చెప్పారు ఏంటంటే, ఆయన ఆత్మకథలు కూడా రాసుకున్నారు. నేను ఆత్రేయ ఇంటి దగ్గర పడిగాపులు పడి ఆయన బయటికి వెళ్ళిన మనిషి ఎప్పుడు ఇంటికి వస్తాడా అని కారులోనే పడుకొని ఆయన కోసం వెయిట్ చేశాను. ఆయనతో ఒక పాట రాయించుకోవటానికి నాకు నెలలు పట్టింది అని చెప్పాడు. అంటే ఎందుకు ఆత్రేయతోనే రాయించుకోవాలనుకున్నాడు ఈయన? ఆత్రేయ అయితే బూత్రేయలాగా బూతు పాట రాస్తాడు కాబట్టి. అంటే ఇక్కడ రాసేవాడిది తప్ప, రాయించుకునేవాడిది తప్ప, తీసే డైరెక్టర్ది తప్ప, ఇదంతా సినిమాగా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చూసే మందా తప్పు. అంటే ఇక్కడ ప్రక్షాళన అంటూ జరిగితే ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఎక్కడైతే బీజం పడిందో, ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచి. ఇవాళ మీరు ఇట్లా వేసుకుంటేనే కుదురుద్ది అని చెప్తున్నారు. ఇప్పుడు సోకాళ్ళు శివాజీకి తెలీదా? ఏ రియాలిటీ షోలో అయినా, ఏ సినిమా ఫంక్షన్లోనైనా ఒక యాంకర్ని తీసుకుంటే ఆ యాంకర్ నేను ఏం వేసుకుంటాను అనే స్వేచ్ఛ యాంకర్కి లేదు. వాళ్ళే కాస్ట్యూమ్ ఇస్తారు. ఇప్పుడు మన నిధి అగర్వాల్ అక్కడికి వచ్చింది అంటే, నిధి అగర్వాల్ డ్రెస్ బాగుంటే ఇలా జరిగేది కాదు అని చాలామంది తీర్మానాలు చేసి చెప్తున్నారు కదా. ఆయన కూడా అసలు నువ్వు ఎందుకు ఇలా అసలు ఈ దరిద్రంలోకి నువ్వు ఎందుకు వచ్చావయ్యా, నేను అసలు ఇంత దరిద్రాన్ని పూసుకునేవాడిని కాదు అని శివాజీ అన్నది కూడా అదే మాట అన్నాడు. నిధి అగర్వాల్ బాధ చూసే నేను మాట్లాడాను అన్నాడు కదా. మరి నిధి అగర్వాల్ ఈయన గుండెల మీద చేసుకుని చెప్పమనండి. నిధి అగర్వాల్ ఆమెకి ఇష్టమై ఆమె కాస్ట్యూమ్ వేసుకుని వచ్చిందా, ఆమె సెలెక్ట్ చేసుకుందా, లేకపోతే ఈవెంట్ వాళ్ళు ఇచ్చారా? ఇది అందరికీ తెలుసు. ఒక ఈవెంట్లో ఎక్కడో సుమ లాంటి దానికి తప్పితే సుమకు కూడా స్క్రిప్ట్ ఇస్తారు. ఆమెకి ఏదన్నా మార్చుకునే ఆమెకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఆ స్వేచ్ఛ ఉందా ఆమెకి అంటే ఆమెను ఆ మాత్రం నమ్ముతారు. ఎందుకంటే సుమ టైమ్లీగా మాట్లాడగలదు అని. కానీ మిగతా వాళ్ళందరికీ స్క్రిప్ట్లే. జబర్దస్త్లో స్క్రిప్టే, రియాలిటీ షోలో స్క్రిప్టే. లేకపోతే ఈ వయసులో అన్నపూర్ణమ్మ గారు డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తుందా స్క్రిప్ట్ కాకపోతే? చెప్పండి. మనం తింటుందే గొంగట్లో తింటున్నాం, తింటా ఎంట్రుకలు ఏరుకుంటున్నాం. ఇక అక్కడ ఏంటంటే మనం అనుకోవాల్సింది
ఇది భారతదేశం గొర్రె యొక్క కంబళ ఆ, గొంగళ లేకపోతే ఆఫ్రికా గొంగళ. మన దేశంలో అయితే కొంచెం బాగుండేదేమో, తక్కువ జుట్టు వచ్చేదేమో, ఈ జుట్టు కొంచెం లావుగా ఉండేదేమో, ఈ జుట్టు కొంచెం సన్నగా ఉండేదేమో, స్మూత్గా ఉండేదేమో. ఇలా రంధ్రాన్వేషణలు చేయటం మానేసి అసలు కాలుష్యం ఎక్కడుంది, అసలు విష సంస్కృతి ఎక్కడుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, అక్కడి నుంచి ప్రక్షాళన చేసుకుంటా వస్తే ఈ పై మాటలు, ఈ పైన వి తగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక వంటకం అంతా వండేసిన తర్వాత ఆ వంటకం బాగుంది బాగాలేదు అనేది మాట్లాడుతున్నాం. కానీ ఈ బాగుండటము బాగోపోవటానికి మనం తెచ్చుకునే సరుకుల దగ్గర నుంచి, ఆ వంటకం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఒక ప్రాసెస్. మనం చివరిదే మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు మనము పంచదార వేయాల్సిన చోట ఉప్పు వేయాల్సిన చోట పంచదార వేస్తే వంటకం సరిగా ఎట్లా వస్తుంది? రాదు. అందుకని ఏంటంటే ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడండి. ఒక ఇష్యూలోకి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటే కాస్త ఆలోచించి మాట్లాడండి. ఈ మాత్రం ఆలోచన అనసూయ చేసుంటే ఇవాళ సమాజం ముందు కొన్ని రోజుల పాటు శివాజీ దోషిగా నిలబడి ఉండేవాడు. చాలా మందికి నోర్లు లేసేవి కాదు. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి చాలా మీడియా సంస్థలకి ఆహారం దొరికేది కాదు. అందుకని మనం ఒక విషయం టేకప్ చేయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు. రైట్ టైం రైట్ వర్డ్ అనేది. దానివల్ల శివాజీ ఇలా మాట్లాడకపోయి ఉన్నట్లయినా ఈ విషయం అసలు బయటకు వచ్చేది కాదు. అనసూయ రియాక్షన్ ఇంకొక రకంగా ఉండున్నా కానీ ఇవాళ ఇంత దరిద్రం ఉండేది కాదు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే రైట్ టైం రైట్ వర్డ్ అనేది. అది చట్టమా, మంచా, చెడా, కుటుంబమా, వ్యక్తిగతమా, సమాజమా, ఎక్కడైనా పనికి వస్తుంది రైట్ టైం రైట్ వర్డ్. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ.